బీహార్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బనే తాకనుందా అంటే అవునని అంటున్నారు. జాతీయ స్థాయిలో కూటమిగా ఉంటూ రాష్ట్ర ఎన్నికల్లో వేరువేరుగా పోటీ చేసేందుకు ఇండి కూటమి పార్టీలు మొగ్గు చూపుతున్నాయి. బీహార్లో ఉన్న 243 స్థానాల్లోనూ పోటీ చేస్తామని ఇండి కూటమిలోని ఆర్జేడీ ప్రకటించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీంతో తేజస్వి కాంగ్రెస్ తో పొత్తుకు బ్రేక్ ఇచ్చారా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గతంలో పంజాబ్, హర్యానా ఎన్నికల్లో ఆప్, పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఒంటరిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. సో మరి ఇప్పుడు ఆర్జేడీ అనేది కాంగ్రెస్ పార్టీకి చాలా అంటే చాలా అవసరం. ఒకవేళ ఆర్జేడీ కాంగ్రెస్ కనుక రెండు విడిపోయి ఎన్నికలకు వెళ్తే మాత్రం డెఫినెట్ గా ఎన్డీఏ కూటమికి లాభం చేకూర్చే అవకాశం ఉంటుంది. మనం ఎగ్జాంపుల్ చూసినాం, ఢిల్లీలో కావచ్చు, తర్వాత హర్యానాలో కావచ్చు, తర్వాత మరి అంటే కొన్ని చోట్ల చూసుకున్నట్టయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తోటి వేరుగా అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీలు పోటీ చేయడం అనేది జరిగింది. అక్కడ భారతీయ జనతా పార్టీకి అంటే అక్కడ ఓట్లు చీలడం వల్ల భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానాలు గెలవడం, తర్వాత ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి స్థానం కూడా కైవసం చేసుకోవడం అనేది కూడా జరిగింది. సో ఈసారి బీహార్ లో కూడా అదే రిపీట్ కానుందా? ఒకవైపు ప్రశాంత్ కిషోర్ ఓట్లు దాదాపుగా చాలా వరకు డ్యామేజ్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అవి కూడా ప్రతిపక్షాల ఓట్లు ఆ అంటే తన పార్టీలోకి తీసుకునే అవకాశం, తన లెక్కలోకి తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా మరి ఆర్జేడీ మిత్రపక్షం ఉంటుంది, రెండు కలిసి పోటీ చేస్తాం అనుకునే విషయంలో ప్రస్తుతం సీట్ల విషయంలో అల్లకొల్లంగా మారింది ఇండి కూటమి వ్యవహారం అని చెప్పేసి కూడా అంటున్నారు. ఒకవేళ ఆర్జేడీ కాంగ్రెస్ కనుక వేరు పోటీ చేస్తే డెఫినెట్ గా ఎన్డీఏ కూటమికే గెలుపు అవకాశాలు ఎక్కువగా అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి ఆర్జేడీ దోస్తాన్ చేస్తుందా కాంగ్రెస్ తోటి, లేకపోతే కటింగ్ చేస్తుందా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.